ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రమాస్ డైరీ. కాదు, రామ్స్ డైరీ. యాక్చువల్గా నా పేరు రమా. సో నేను డైరీ చేసేది పెట్టాలనుకున్నాను కాబట్టి దానికి రమాస్ డైరీ అని పెట్టాను. ఎందుకంటే రోజు మనం చేసిన పనులన్నీ డైరీలో రాసుకుంటాం కాబట్టి ఈ రోజు నా రోజులో ఇప్పుడు టైం ఎంత అవుతుంది, 3:51 అవుతుంది. సో నాకు ఎందుకో మా చెట్ల దగ్గరకు వచ్చి చూడాలనిపించింది. సో నేను వచ్చిన యాక్చువల్గా ఈ చెట్టు చూడగానే నాకు ఒక పాట గుర్తుకొచ్చింది. ఏంటి తెలుసా? మా పెరటి జామ చెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే. యాక్చువల్గా ఈ పాట మొత్తం నాకు వచ్చిన నా గొంతు బాగోదు. జామకాయ కోసం వెతుకుతున్నా ఫ్రెండ్స్. యాక్చువల్గా అన్ని కచ్చకాయలు ఉన్నాయంటో నా దరిద్రం. ఎప్పుడు ఇలాగే ఏడుస్తుంది. వెతుకుతే దొరకందంటే ఏమీ లేదని ఒక డైలాగ్ ఉంది. దాన్ని ఫాలో అయ్యి వెతుకుతున్నాం. యాక్చువల్గా ఇవి ఇప్పుడే కాసినట్టున్నాయి ఫ్రెండ్స్. మనకు అదృష్టం లేదు, ఏం చేద్దాం, బ్యాడ్ లక్. వా కాకపోతే ఇది చిలుక ఏదో కొట్టేసింది. తీసే బాగుంది. వాటి కోసం వదిలేదు, సగం తినేసినాయి కదా, త్యాగం చేస్తున్నా ఫ్రెండ్స్. ఏం చేద్దాం, ఇంకోటి ఇక లేదు ఫ్రెండ్స్. అవే అలా ఒకటి వదిలేసినట్టున్నాయి, ఆ ఒకటి అలా పెద్దగా అయిపోయింది. పోనీలే పాపం, బతకనియండి. సరే కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను సపోర్ట్ చేయండి. యాక్చువల్గా అందరికీ అంటే ఇవి రొటీనేమో, అంటే నాకు అనిపించింది ఏంటంటే మనం ఇలాంటి పెడితే అడుగుతాడు అని. యాక్చువల్గా తెలుసు కదా ఫ్రెండ్స్, మిడిల్ క్లాస్ వాళ్ళం. మళ్ళీ దానికి తోడు మొహాలు చూపించొద్దు, దానికి తోడు మళ్ళీ మనకి ఏమైనా కంటెంట్ చేద్దామా అంటే పైసలు ఉండవు. ఏదో నాకు నచ్చింది చేస్తున్నాను. మీకు నచ్చితే చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం ప్రేమతో సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఒక కామెంట్ ఇచ్చారనుకో ఐఎమ్ హ్యాపీ. అంటే ఇప్పుడు నాకు చేయడానికి రాకపోవచ్చు, మేబీ ఫ్యూచర్లో మంచి వీడియోస్, మంచి వ్లాగ్స్ చేస్తానేమో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.